Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ వెరీ హ్యూజ్ డిలే తర్వాత దే కాల్ హిమ్ ఓజీ ట్రైలర్ నైతే రిలీజ్ చేశారు మామ. ట్రైలర్ చూసాక ఒక్క ముక్కలో ఏమనిపించిందంటే ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఫీస్ట్ ఉంటది. న్యూట్రల్ ఆడియన్స్ విషయంలో మాత్రం సుజిత్ గారి ఎగ్జిక్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటది. బిగ్ స్క్రీన్ మీద సుజిత్ గారి ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా ఉందనుకోండి, ఇండస్ట్రీ హిట్ పక్క. పొర్రపాటున తేడా కొడితే పీకే గారి ఫ్యాన్స్ కామన్ డైలాగ్ ఎప్పుడు జరిగిందే కదా, ఇందులో కొత్త ఏముంది, కానీ ఆ డైలాగ్ వినిపించే ఛాన్స్ అయితే తక్కువే ఉందనుకుంటున్నా. ఈసారి అన్ని పక్కా వర్క్ అవుతాయి అని అనిపిస్తున్నాయి. ఎంతైనా ఫ్యాన్ బై ఫిల్మ్ కదా, సో జాగ్రత్తగానే అన్ని ప్లాన్ చేసి ఉంటారు అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేసుంటారు. తమనన్న చెప్పినట్టే మేసం తిప్పేలా గట్టిగానే డ్యూటీ చేశాడు. ట్రైలర్ కట్ కూడా క్రిస్పీగా చాలా ఫాస్ట్ గా ఉంది, కానీ తర్వాత చెప్తాను. ఇంకా ట్రైలర్ వరకు అయితే సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మూవీలో ఇంకెలా ఉంటాయో అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గారు మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నారు, కానీ ఇమ్రాన్ హష్మీ గారి హెయిర్ స్టైల్ ఒక్కటే ఎందుకో కొంచెం విగ్లా అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఇంకా కాన్స్ ఏంటి అంటే ట్రైలర్ కట్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అంటే క్రిస్పీగా కట్ చేశారన్నాను కదా, కానీ ఓజీని ఎలివేట్ చేస్తున్నట్టు మంచి షాట్స్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాయి అని అనిపించింది అంతే. ఇది పెద్ద మ్యాటర్ కాదనుకోండి, కానీ ఒకే ఒక్క దగ్గర ట్రైలర్ లాస్ట్ లో ఓజస్ గంభీరా అని చెప్పి గట్టిగా పవన్ కళ్యాణ్ గారు అరుస్తూ ఉంటారు కదా, అదొక్కటే ఎందుకో అంతగా అనిపించలేదు. ట్రైలర్ అంతా బాగుంది కానీ ఆ ఒక్కటే పెట్టుండకపోతే బాగుండేది అని ఇంకా అనిపించింది. అది పక్కన పెడితే మిగతా ట్రైలర్ అంతా బాగుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి, ఈసారి గట్టిగా కొడుతున్నారు. ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ లో చూడాలి అని చెప్పి ఎన్నో కలలతో ఆశలతో ఎదురు చూస్తున్నారు కదా, ఆ డ్రీమ్ ఇంకొన్ని గంటల్లో నెరవేరబోతుంది. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఇంకా రిలీజ్ చెయ్యరేమో అని అనుకుంటే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కదా, సో సరదాగా స్టోరీ ఏంటయి ఉంటాదో గెస్ చేసేద్దాం ఏంటి. కానీ ముందే చెప్తున్నాను, ఇది కేవలం గెస్ మాత్రమే. మీకు కావాలని ఓవర్ హైప్ ఇవ్వటానికో లేదంటే స్టోరీ లైన్ ఇలానే ఉంటాది చూసుకోండి అని ఓవర్ గా చెప్పడానికో అయితే కాదు, జస్ట్ గెస్ అంతే. ఓకే, ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది. సరే, ఇంకా మొదలు పెడదామా. సత్యదాదా ఆయన ఒక పొలిటీషియన్. ఒకప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఆయన వల్లే బాంబేలోని గ్యాంగ్ వార్స్ అన్ని ఆగిపోయాయి. అయితే ఆయన గ్యాంగ్స్టర్స్ కి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా టోటల్ బాంబేని క్రైమ్ ఫ్రీగా చెయ్యాలని చెప్పి వర్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల గ్యాంగ్స్టర్స్ అందరూ ఒక్కటైతే ఫిక్స్ అవుతారు, సత్యదాదా లేకపోతే వాళ్ళకి ఇంకా అడ్డంటూ ఎవ్వరూ ఉండరని. అందుకే సత్యదాదాని అతని ఫ్యామిలీని చంపేయాలని ఫిక్స్ అవుతారు. సత్యదాదా గారి కూతురు అయి ఉండొచ్చు, లేదంటే సిస్టర్ అయి ఉండొచ్చు. అదే శ్రీయారెడ్డి గారు ప్లే చేస్తున్నటువంటి గీతా క్యారెక్టర్. గ్యాంగ్స్టర్స్ లో కూడా హెడ్ గా ఉండేది ఓమి ఇంకా వాళ్ళ నాన్న. సో వాళ్ళు సత్యదాదాతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా లేపేయాలనుకుంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ అది కష్టంగా అవుతూ ఉంటది. అప్పుడే వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక్కడి వల్లే అవుతుంది అని సత్యదాదాకి క్లోజ్ పర్సన్, అదే మన శుభలేఖ సుధాకర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ అయితే చెప్తారు. అతనే ఓజస్ గంభీరా అలియాస్ ఓజీ. అతని రాకతో మొత్తం మామూలు అయిపోతుంది అని అనుకుంటారు, కానీ ఓజీ ఏంటంటే పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత గ్యాంగ్ వార్స్ అన్ని ఆపేయమని సత్యదాదా చెప్పిన తర్వాత అన్ని ఆపేసి కన్మణితో కలిసి కేరళకి వెళ్లిపోయి అక్కడ తనని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ గా బ్రతుకుతూ ఉంటాడు. కన్మణి అండ్ ఓజీకి కూతురు పుట్టిన తర్వాత కన్మణి ఓజీ దగ్గర ఒక మాట తీసుకుంటుంది, మళ్ళీ ఇంకెప్పుడు వైలెన్స్ జోలికి వెళ్ళొద్దు అని. ఓజీ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఓజీ మళ్ళీ ముంబైకి రావాలి అని, తన అవసరం ఉందని గీత ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ కన్మణికి ఇచ్చిన మాట వల్ల ఓజీ ఆగిపోతాడు. ఈ విషయం కన్మణికి కూడా తెలుస్తుంది. ఆ రోజు రాత్రి కన్మణి కలలోని ఓజీ రక్తపాతం సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తుంది. భయంతో వచ్చి చూస్తే ఓజీ ప్రశాంతంగా కూర్చొని తనతో తానే ఒక యుద్ధం చేసుకుంటున్నాడు అన్నట్టుంటాడు. కట్ చేస్తే గీత ఓజీని కాంటాక్ట్ అయ్యింది అన్న విషయం ఓమి వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. ఓజీ వచ్చాడంటే పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది అని తెలిసి ఓజీ ఎక్కడున్నాడో తెలుసుకొని తన్ని చంపేయమని మనుషుల్ని పంపిస్తాడు. కానీ ఓజీ సేవ్ అయిపోతాడు, బట్ కన్మణి చనిపోతుంది. కన్మణికి ఇచ్చిన మాట కోసం ఓజీ కత్తి పట్టడు, బట్ కన్మణి చనిపోయే ముందు మాత్రం ఆ మాట బ్రేక్ చేయమని చెప్తుంది. వాళ్ళ కూతురిని సేఫ్ గా చూసుకోవాల్సిన బాధ్యత ఓజీదే అని ఓజీకి అప్పచెప్తుంది. సో ఓజీ తన మీద అటాక్స్ తగ్గాలి అంటే అటాక్ చేస్తున్న వాళ్ళనే పూర్తిగా లేపేయాలని మళ్ళీ బాంబేకి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఒకప్పటి ఓజీ రక్తపాతాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. మాక్సిమం స్టోరీ లైన్ ఇలానే ఉంటుంది
అని అనుకుంటున్నాను. టు సేవ్ హిస్ డాటర్ ఫాదర్ వెంట్ టు ఎక్స్టెంట్. సో ఏంటంటే లవ్ ట్రాక్ తో పాటు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ని కూడా స్ట్రాంగ్ గా చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఆల్సో విలన్ ఓమీ క్యారెక్టర్ కూడా ఓజీకి ధీటుగా సాలిడ్ గా ఉంటే స్ట్రాంగ్ ఫేస్ ఆఫ్ చూడొచ్చు. బట్ మిస్టీరియస్ గా అనిపించింది ఏంటంటే అర్జున్ దాస్ గారి క్యారెక్టరే అసలు ఎవరై ఉంటారా అనేసి అర్థం కాలేదు. ఆల్సో పాస్ట్ లో ఏం జరిగి ఉంటది, సత్యదాదా ఏం చేశారు, గ్యాంగ్ వార్స్ ఎలా ఆగాయి, ఓజీ కేరళ ఎందుకు వెళ్ళిపోయాడు, ఇవన్నీ మూవీ చూస్తే గానీ మనకు అర్థం కాదు. సో స్టోరీ మాత్రం జస్ట్ గెస్ అంతే. మళ్ళీ చెప్తున్నాను ఓకేనా, జస్ట్ గెస్ అంతే. మీలో కొంతమంది అడగచ్చు సాహోతో కనెక్షన్ ఉంటాదా మామా అని. ఒక్క షాట్ లోని వాజీ ఎక్స్పర్ట్స్ అని చెప్పి చూపించారు కదా అని ట్విట్టర్ లో ఒక్కటే మోత సాహోతో ఓజీ కనెక్షన్ అని చెప్పి. ఇదే ఈ ఓవర్ హైపే తగ్గించుకుంటే మంచిది. సినిమా మీద ఎంత హైప్ ఉన్నా, ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా థియేటర్ లో కూర్చున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ ఓవర్ హైప్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వల్లే మొత్తం సెడిపోతుంది. మూవీ వచ్చినంత వరకు ఆగండి నాయన. నిజంగానే సాహోతో కనెక్షన్స్ ఉంటే మూవీలో చెప్తారు కదా, మీరెందుకు ఎక్కువగా ఆలోచించేయడం చెప్పండి. ముందు మైండ్ లో నుంచి ఆ సాహోతో సింకు అనే మ్యాటర్ మర్చిపోండి. మీరు మర్చిపోతున్నారు, మర్చిపోయారంతే. ఇంకోసారి సాహోతో కనెక్షన్స్ అని చెప్పి మాట్లాడద్దే సరేనా. సో ఓవరాల్ గా ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ అండ్ స్టోరీ ఎలా ఉండొచ్చు అన్న చిన్న గెస్ ఇదే. అది మ్యాటర్. సరే ట్రైలర్ మీరు కూడా చూసుంటారు కదా, మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ ఒపీనియన్ మేము కూడా చూస్తాము. అండ్ ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.